జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. అదో పాట ఉంటుంది కదా, అన్నయ్య సన్నిధి అదే తమ్ముల పెన్నిది అని. దీనికంటే మించిన బంధం, బంధుత్వం, బృందావనం, కుటుంబమే ఓ బృందావనం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగాలు ఇచ్చిండ్రు సున్నా, అయినా నాకు 200 కోట్లు ఇయ్యన్న, భూమి ఇయ్యన్న అని అన్నట్టుంది. కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల వారి సర్కార్ పైన, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అనుముల వారి కుటుంబం పైన గంభీరమైన ఆరోపణలు చేసిండు. గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి వర్యుల కుటుంబం చాలా ఫ్యామిలీ లింక్డ్ బిజినెస్లలో ఇన్వాల్వ్ అయినరని, అది రాష్ట్ర ఖజానాకు చాలా గండి కొడుతుందని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్పిండ్రు. అసలు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తే మనము, టెసరాక్ట్ అనే ఒక కంపెనీ అంట 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చిరంట. और इस कंपनी को 5 एकड़ कीमती जमीन, అది సుమారు మార్కెట్ వాల్యూ 200 కోట్లంట. 200 करोड़ मार्केट वैल्यू वाला जमीन తమ్ముడు అడిగిండు కదా అని చెప్పి అన్న 7 కోట్లకు ఇచ్చేసిండట. इस कंपनी को 7 करोड़ में दे दिया गया. అసలు ఈ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏంద్రా అని చెప్పి చెప్తే దాని క్యాపిటలే 1 लाख రూపీసే ఉందంట. अब जिस कंपनी का पेड अप कैपिटल है 1 लाख, ఎంప్లాయీసు అంటే చాలా ప్రేరేపితమై ఉంటారు. కేటీఆర్ గారికి అర్థం కాలే నిజంగా చెప్పాలనంటే. 0 ఎంప్లాయీస్ ఉన్నారట. 0 హ్యాస్ ఎ వాల్యూ. ఎనీథింగ్ మల్టిప్లైడ్ బై 0 ఈజ్ ఎ 0. जिस कंपनी का एक एम्प्लॉय नहीं, పాపం కేటీఆర్ గారికి కొంచెం మ్యాథమెటిక్స్ మర్చిపోయినట్టున్నారు. 0 హ్యాస్ ఎ వాల్యూ సార్, చాలా పెద్ద వాల్యూ. మీరు 0 ఎంప్లాయీస్కి అట్లెట్లా 200 కోట్ల ఖరీదైన భూమిని ఎట్లా కేటాయించారు అని చెప్పి మీరు ఆరోపణలు చేశారు. కానీ 0 హ్యాస్ ఎ వాల్యూ. అది పోయిపోయి మన భారతదేశమే ఆ 0కు వాల్యూ కనిపెట్టింది, ఇచ్చింది కూడా. మళ్ళా 0కి వాల్యూ ఉన్నప్పుడు వాల్యుబుల్ భూమి ఇవ్వాలన్నా వద్దా? అదే ఇచ్చిండ్రు గౌరవనీయ పెద్దలు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. దాని తర్వాత జగదీశ్వర్ రెడ్డి ఎక్సెట్రా ఎక్సెట్రా, అనుముల జగదీశ్వర్ రెడ్డి అని చెప్పి ఇంకొక పేరు వస్తుంది కొండలరెడ్డి గారి తర్వాత. స్వచ్ఛ బయోకి సంబంధించి మీ 1000 కోట్ల ఎంఓయూ ఏమైంది అని చెప్పి అడిగినారు. కేటీఆర్ గారు కేవలం 1000 కోట్ల ఎంఓయూ ఆగిపోయినరు. ఇన్ఫ్యాక్ట్ చిత్రగుప్తులో మేము మా ముఖ్యమంత్రి వర్యులను రోజు అడుగుతున్నాం. గ్లోబల్ సమిట్ పెట్టినప్పుడు రైజింగ్ తెలంగాణ అని ఒక బ్యానర్ పెట్టి 5 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి డెడనకర ఢిమ్కా అని చెప్పి కొట్టిండ్రు. ఇవాళ 5 లక్షల కోట్లల్లా 5 ఎంఓయూలు సాక్షాత్కారం అయినాయా? సరే పోనీ 5 ఎక్కువ, 5 చాలా ఎక్కువ. 0.5 అన్న అయిందా? ఏదన్నా ఒక్కటన్నా సగం అయిందా? ఇవాళ నేను అడుగుతున్నా. స్వచ్ఛ బయో కాడికి వస్తే ప్రతిపక్ష నేత తారక రామారావు గారు ఎంఓయూ దాని బెనిఫిట్లు ఏంది బట్టబయలు చేయమని అంటారు. సరే ఇట్లా పేపర్ తీసి చూద్దామనే లోపల ఇంకొక ఆరోపణ చేసిండు. సృజన్ రెడ్డి అని చెప్పి పెట్టి 1137 crore అమృత్ స్కామ్స్. చెప్పినా చెప్పకపోయినా సింగరేణిలో మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు సృజన్ రెడ్డి గారు. కాకపోతే మళ్ళీ ఈ ఎంఓయూ బెనిఫిట్లు కూడా అనుముల వారి సర్కార్ ఎంఓయూ బెనిఫిట్స్ దానివన్నీ బట్టబయలు చేయాలి కదా. అమృత్ స్కామ్ ఇలా కొత్తది కాదు ఆబ్వియస్గా. దీని మీద కూడా ఇంతవరకు అనుముల వారి సర్కార్ మాట్లాడలే. దాని తర్వాత ఇంకొక కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి కోడంగల్లా అసలు ఆయనకి ఏం పాత్ర ఉందని, రాజకీయ పాత్ర ఎందుకు ఆయనకు అంత రాజకీయ క్యాడర్ ఇస్తారు, ఆర్ కోడంగల్ లగచర్ల బిజినెస్ ఇంట్రెస్ట్లు ఎవరెవరికి ఉంటాయి అని చెప్పి యావత్ రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని పేర్లతో సహా నిలదీసి అడిగిండు. మళ్ళా ఎమ్మెల్యే పదవి లేకపోయినా కోడంగల్లో పెత్తనం ఎవరిది అననే మాటకు ఇవాళ గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు స్పందించాల్సిందే. అండ్ ఇన్ఫ్యాక్ట్ కోడంగల్ లగచర్ల బిజినెస్ ఇంట్రెస్ట్లు ఎవరెవరికి ఉన్నాయి, ఆ లావాదేవీలలో ఎవరి పేర్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, వస్తే దానికి క్లారిటీ ఏంది? ఇవాళ ఆబ్వియస్గా తెలంగాణ అడగాల్సి వస్తుంది కదా. అడగాలనా వద్దా? అడుగుతున్నది. దాని తర్వాత ఇంకొక గంభీరమైన ముద్ద బిఎన్ ఫార్మా కాడికి ఆగిపోయింది. ఈ బిఎన్ ఫార్మా ఏంది పంచాయతీ అని చెప్పి మనం ఆలోచించాల్సి వస్తుంది. బిఎం ఫార్మా దగ్గరకు ఆగిపోగానే ఇంకొక పేరు వచ్చింది. అండ్ అదృష్టమా మళ్ళీ దురదృష్టమా నాకు తెలియదు కానీ, కాంగ్రెస్ వాళ్ళకి ఇది మెడ చుట్టుకుంటుందో ఏమో నాకు తెలియదు కానీ, కంప్లీట్గా రేవంత్ రెడ్డి యొక్క కుటుంబం బిజినెస్ అలిగేషన్స్ ఎదుర్కొంటుంది. నిన్న మళ్ళీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే గౌరవనీయ స్థానంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కుటుంబ సభ్యులకు ప్రాజెక్టులు అంటగట్టుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రాఫిట్ వచ్చుడు కానీ, అండ్ దట్ టు ఈయన ఆఫీస్ అది ఫెసిలిటేట్ చేస్తే అది చట్టరీత్యా నేరం అని చెప్పి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మాట్లాడుతుంది. సరే మనుషుల కాడికి ఆరోపణలు వచ్చినాయి కదా, రాజకీయాలలో ఇది సర్వసాధారణం కదా అని చెప్పి మనం ఆలోచిస్తుంటే మెడికవర్ హాస్పిటల్స్ పేరు కూడా వస్తుంది, అలిగేషన్స్ బయటకు వస్తాయి. మళ్ళా
టెసరాక్ట్ అనే ఈ కంపెనీకి 1 lakh rupees క్యాపిటల్ ఉన్న ఈ కంపెనీకి అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 0 ఎంప్లాయీస్. మజాకా 0 ఎంప్లాయీస్కి ఇంతగానం అవుతుంటే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడతలేరు ఈ టెసరాక్ట్ అలాట్మెంట్ జరిగినప్పుడు అనేది ఒక పెద్ద వివాదాస్పద ఇష్యూ అయిపోయింది. ఈడికి ఆగిపోయింది అని అంటే యాజ్ యూజువల్ బై డిఫాల్ట్ భూమి పంచాయతీ వస్తే పాపము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు వస్తుంది. మళ్ళా వాస్తవాలెంతనో అవాస్తవాలెంతనో మంత్రివర్యులే తెలంగాణకు చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు రాగానే పాపం ఆయన సుపుత్రులు హర్ష గారి పేరు కూడా బయటికి వస్తూ ఉంటారు. ఆ వాచల పంచాయతీ కాడికేని భూముల పంచాయతీ తాక ఈ పేర్లు వస్తూనే ఉంటుంటాయి. మళ్ళా కొన్ని ఛానళ్ళు అయితే గట్టిగానే రాసినాయి ఇలా కథ మఫ్తులియా నడుస్తున్నది అని చెప్పి మస్తు రాసినాయి. నిజంగా మస్తు మాట్లాడారు వాళ్ళు కూడా. ఇంకా కొంతమంది రేవంత్ అన్న టీంలనంట పేరు పెట్టి విలువద్దట, నన్ను సర్కార్ అని చెప్పి పిలవాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇది ఏందో అర్థం కాదు. మళ్ళీ ఈ ఆరోపణలు ఎవరు ఎదుర్కొంటారో అర్థం కాదు. ఈ ఆరోపణలను తిప్పి ఎవరు కొడతారో కూడా ఎవరికి అర్థం కాదు. బరాల్ తెలంగాణ ప్రజలకు మాత్రం నెత్తివీక్కునే టాపిక్ అయింది ఇది. ఎవరిని గెలిపించినాము, ఇవాళ ఏమైపోయింది తెలంగాణ అని. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డైరెక్ట్గా అగర్ ఈ ఆరోపణలు నిజమైతే పాత అన్నీ మర్చిపోయినా ఇవాళ నుంచే మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసిన 200 కోట్ల స్కామ్ ఇది. తెలంగాణలో ఏడ కూడా అరే నిన్న మొన్న నారాక్రమం కూడా దగ్గర ఒక ఆక్షన్ చేస్తే 200 కోట్లు ఏమో వచ్చినాయి అనుకుంటే, ఇంకెక్కువ వచ్చినాయి. 200 పైనే కోట్లు వచ్చినాయి. కరెక్టా రాంగా కోట్లలో పెట్టుకొని పోయారు పైసలన్నీ. ప్రభుత్వమే పెట్టుకుంది, మనమేం పెట్టుకోలేదు. మళ్ళా ఏడ తీసుకున్న తెలంగాణలో ఇలా రియల్ ఎస్టేట్ దందా సూపర్ డూపర్ అవుతుంది. 4th సిటీ ఫ్యూచర్ సిటీ కడుతున్నామని చెప్పి రైజింగ్ తెలంగాణ బ్యానర్ల మీద 16:9 సైజ్ ఐటీ సైజ్ చెప్తున్నాను నేను, మేము పెట్టుకునే సైజు పీపీటీలు వచ్చేది. ఆబ్వియస్గా తెలంగాణలో 7 కోట్లకు ఎకరం భూమి, అది కూడా హైదరాబాద్ చివర్లల్లా అంటే 25 సాల్సే హంబీ బయటే మాకి కిరికిరి ఏక్ గజ్ ఖరీదనైపోయాయి. ఒక్కసారి ప్రభుత్వంలోకి వస్తే మీకు అర్థమైందా ఇలా ఇంజనీర్ ఎందుకు గాడు, రాజకీయ నాయకుల కొడుకులు ఇంజనీర్ ఎందుకు గారు, సీఏలు ఎందుకు గారు, డాక్టర్లు ఎందుకు గారు, ఇక రక్షక బలగాలనైతే అసలే ఊరాయి. ఫిలాసఫీలో మాత్రం దేశం కోసం ధర్మం కోసం డైలాగులు మస్తుంటాయి. నేను ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, రాజకీయ నాయకులని అనలా. రేపు నేనైతే నేను కూడా ఉంటానో చిన్న ఆ బ్రీడ్నే అన్న మొత్తం. నేను ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా, ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి చూసిరా మీరు రాజకీయాల్లోకి వస్తే. ఇంకొక దరిద్రం ఏంది తెలుసా, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా ఒక్కరు కూడా జైలు కూడా బా అవి నడుస్తూనే ఉంటాయి. చక్కర్లు తిరిగి 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 ఆఖరికి పశువులకేసే దానాలు కూడా చోరీ చేసినోడు మెడికల్ లీవ్ పెట్టుకొని బయటికి వస్తాడు. ఎవ్వరికి శిక్ష పడది, శిక్షింపబడరు. వాహ్ రాజకీయం, వాహ్ భారత్ మాతాకి జై.